హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక స్వప్న శ్రీమంతంలో రుద్రాని దానిలక్ష్మి నగల గురించి కావ్యని ఇక బోసి మెడత ఎందుకు వచ్చావు, నీ నగలు ఏమయ్యాయి అని చెప్పి ఇక నిలదీస్తూ ఉంటారు. మా పరువు తీయడం కోసమే కదా నువ్వు ఇలా నగలు వేసుకోకుండా వచ్చావు అని చెప్పి దానిలక్ష్మి మరొక వైపు అంటూ ఉంటుంది. ఇక వెంటనే అపర్ణ, ఏంటి కావ్య, నీకు నేను నగలు ఇచ్చాను కదా, నగలన్నీ ఏం చేసావు, వేసుకోవాలి కదా నువ్వు, ఇలాంటి ఫంక్షన్లో వేసుకోకపోతే ఎప్పుడు వేసుకుంటావు అని చెప్పి అడుగుతూ ఉండగా కావ్య ఇక అలానే రాజు వంక చూస్తూ ఉంటుంది. రాజు వెంటనే, అదేంటి కళావతి, ఎంత హడావుడి ఉంటే మాత్రం అలా మర్చిపోతావా, ఇదిగో కార్లోనే ఉన్నాయి మమ్మీ అని చెప్పి ఇక వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి ఇక నెక్లెస్ సెట్ని తీసుకొని వస్తాడు రాజ్. ఒక్కసారిగా ఇక వెంటనే కావ్య ఆశ్చర్యపోతుంది. ఏంటి, నగలు వేసుకోకుండానే హడావుడిగా వచ్చేస్తావా అని చెప్పి రాజ్ ఇక మెడలో నెక్లెస్ని వేస్తాడు. ఇక కావ్య మాత్రం ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఏమైంది, ఈ నెక్లెస్ని ఎలా తీసుకొని వచ్చారు, నగలు తాకట్టు పెట్టాను కదా, ఇంతలోనే ఈయనకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అవాక్ అయిపోతూ ఉంటుంది కావ్య. ఒక్కసారిగా ఇక అపర్ణ, చూశారు కదా, మీ ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదు. మీలాగా దిగంబరించుకొని రెడీ అయి రావడానికి కావ్యకి టైం సరిపోలేదు. ఇంకా నగలు వేసుకునే టైం ఎక్కడుంది అని చెప్పి అపర్ణ అనగానే ఇద్దరు మొహాలు మాడిపోతాయి. లోపలికి వెళ్ళగానే ఇక కనకం అలాగే కృష్ణమూర్తి అందరూ కూడా ఆహ్వానించి చక్కగా ఇక శ్రీమంత వేడుకలు స్టార్ట్ చేస్తారు. అందరూ కూడా ఇక కుర్చీల్లో కూర్చుంటూ ఉంటే రుద్రని మాత్రం ఆ శాలువా వేసిన కుర్చీ దగ్గరికి వస్తుంది. ఏంటి ఈ కుర్చీ ఇలా వేసింది స్పెషల్గా అని చెప్పి అనగానే కనకం, అయ్యో రుద్రాణి గారు, ఏ కుర్చీలైనా కూర్చోండి, ఆ కుర్చీలో మాత్రం అస్సలు కూర్చోకండి అనగానే, ఎందుకు కూర్చోకూడదు, ఇందులోనే కూర్చుంటాను, ఇది స్పెషల్గా ఉంది, నాలాంటి స్పెషల్ మనుషులే ఇందులో కూర్చోవాలి, నా చీర చాలా కాస్ట్లీ చీర అని చెప్పి ఇక కూర్చొని బొక్కబోర్లా కింద పడుతుంది. ఒక్కసారిగా అమ్మ బాబాయ్ అని చెప్పి అనగానే ఇక వెంటనే కనకం అలాగే ఇక అక్కడే ఉన్న స్వప్న అందరూ కూడా నవ్వు ఆపుకోలేకపోతారు. అపర్ణ వెంటనే, సరిగ్గా సరిపోయింది రుద్రాని, అందుకే ఎప్పుడైనా చెప్పింది వినాలి అనగానే, కనకం, నువ్వు కావాలనే చేసావు కదా, నన్ను పడదోయాలనే ఈ పని ప్లాన్ వేసావు కదా అనగానే, ఇది బాగుంది రుద్రాణి గారు, నేను ముందే చెప్పాను ఆ ఒక్క కుర్చీలో కూర్చోమాకండి, మిగతా కుర్చీల్లో కూర్చోమని, కానీ మీరే మీ పట్టు చీర నలిగిపోకూడదని ఇందులో కూర్చున్నారు, నేనేం చేయమంటారు అని చెప్పి ఇక అప్పుడు ఆ కుర్చీని పక్కకు తీపిచ్చేస్తారు. రుద్రాని చాలా షేమ్గా ఫీల్ అయ్యి ఇక ఏదో రకంగా లోపలికి వస్తుంది. మొత్తానికైతే ఇక స్వప్న శ్రీమంతం అయితే చక్కగా జరిగిపోతుంది. ఇక శ్రీమంతం అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఉంటారు కారులో వచ్చినప్పుడు రాజ్ కారులో రుద్రాని కూర్చుంటుంది. రుద్రాని ఇక ఏదో ధ్యాసలో చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక చేతిలో పర్సు అయితే కనపడుతుంది. ఇదేంటి, ఈ పర్సు ఎక్కడుంది అని చెప్పి జిప్పు తీసి చూడగానే ఇక నగలని తాకట్టు పెట్టి ఇడిపించిన స్లిప్ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇది రాజ్ పర్సే, ఇందులో ఈ కాగితం ఏంటి అంటే ఇక కావ్య నగలని తాకట్టు పెట్టి ఇడిపించారనమాట ఇదే రోజు. కానీ ఏదో బిల్డప్గా నగలు మర్చిపోయింది అది ఇదే అని చెప్పి అందరిలో కవర్ చేశాడు. బాగానే చేశాడు, ఇది ఒక్కటి చాలదా రంగం సృష్టించడానికి అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఎప్పుడెప్పుడు ఇల్లు వస్తుందా, ఎప్పుడెప్పుడు అందరి ముందు ఇక గొడవ చేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అందరూ ఇంటికి వచ్చిన తర్వాత రాహుల్, మమ్మీ నీకు ఒక అర్జెంట్ విషయం చెప్పాలి అని చెప్పి చెప్పగానే, ఏంట్రా అది అని చెప్పి అంటుంది. అదే మమ్మీ, 5 లక్షల రూపాయలు వాళ్ళు కంపెనీ నుండి కట్టలేదు, క్యాష్ రూపంలో కట్టారని చెప్పారు కదా అనగానే, అవును క్యాష్ రూపంలో కట్టారు, దేనికోసం కట్టారు, ఏ రకంగా కట్టారో కూడా అర్థమైపోయింది అనగానే, ఏంటి మమ్మీ నీకు అర్థమైంది, నాకు అర్థమైంది అయితే ఒక్కటే, క్యాష్ అయితే కంపెనీలో లేదని, ఇక చేతిలో ఉన్న క్యాష్ని ఇక బిల్లు పే చేశారని నేను తెలుసుకున్నాను. ఎవరెవరో వస్తున్నారంట, ఎవరెవరో వెళ్తున్నారంట, నాకు తెలిసిన వ్యక్తిని ఆఫీస్లో ఉంచాను, ఆ వ్యక్తి ఈరోజు ఖచ్చితంగా మధ్యాహ్నం కల్లా విషయం చెప్తానన్నారు. ఈ మధ్యకాలంలో క్యాష్ గురించి చాలా ఇబ్బందిగా ఉంటుందంట,
వాళ్ళకి కూడా ఒక మంత్ శాలరీ ఆపేశారంట. ఈ విషయాలు నీకు చెప్పాలని వచ్చాను మమ్మీ అనగానే, అవునా, ఇప్పుడు అర్థమైందిరా, ఇదంతా కూడా వీళ్ళిద్దరి మధ్యనే ఉంచి ఎవరికి తెలియకుండా చేస్తున్నారు. ముఖ్యంగా కావ్య, రాజ్ ఇద్దరు కూడా చాలా సొంత తెలివితేటలు ఉపయోగించారు. ఈరోజు కావ్యకి నగలు ఇక అందరి ముందు బోసుగా కనబడకూడదని నగలు ఇడిపించి మరీ నగలు తీసుకొని వచ్చి కావాలని అందరి ముందు బిల్డప్ ఇచ్చాడు రాజ్. ఇదే విషయం అందరి ముందు నిలదీస్తాను, కావ్యని రాజుని కడిగేస్తాను పద అని చెప్పి ఇక రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా హాల్లోకి అందరినీ పిలుస్తారు. ఏమైంది రుద్రాని, ఎంతలోనే నీకేమొచ్చింది? అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే అందరినీ డిస్టర్బెన్స్ చేసి ఏంటిది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అపర్ణ. అయ్యో వదిన, నేనేమీ డిస్టర్బెన్స్ చేయడానికి మిమ్మల్ని పిలవలేదు. ఇంట్లో చాలా పెద్ద పెద్ద విషయాలే జరుగుతున్నాయి, కానీ అది వాళ్ళ నోట్లో నుంచి బయటికి రావట్లేదు. ఏదో పెద్ద విషయం జరగకపోతే నేనెందుకు పిలుస్తాను అనగానే, సరే ఏంటో చెప్పు అనగానే దానిలక్ష్మి, ఏంటి రుద్రాని, ఏంటా పెద్ద విషయాలు అని చెప్పి అడుగుతూ ఉంటే ఒక్కసారిగా కావ్య అందరికీ కాఫీలు కలుపుకొని ట్రేలో కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. కాఫీ అత్తయ్య గారు అనగానే, కాఫీలు గీఫీలు తర్వాత, ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నీ భర్త రాజ్ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు కంపెనీలో అని చెప్పి అందరి ముందు నిలదీస్తుంది రుద్రాని. ఏంటి రుద్రాని గారు, ఏం మాట్లాడుతున్నారు? మేమిద్దరం ఏం చేయడం ఏంటి? కంపెనీలో వర్క్ చేస్తున్నాం, కంపెనీని ముందుకు నడిపిస్తున్నాం అని చెప్పి అనగానే, అవునా, కంపెనీలో ముందుకు నడిపిస్తే కంపెనీలో అకౌంట్లో రూపాయి కూడా లేకుండా ఉండటం కంపెనీని ముందుకు నడిపించడమా అని చెప్పి అడుగుతుంది. ఇక వెంటనే అదే టైంలో రాజ్ వస్తాడు. ఏంటత్తా, మొన్నే చెప్పాను కదా ఆడిటింగ్ జరుగుతుందని, అందుకే క్యాష్ని మేము అకౌంట్స్లో ఉంచట్లేదు అనగానే, అవునా రాజ్, నిజమే, మీ ఆవిడకి ఏమైనా సమాధానం చెప్పలేకపోతే నువ్వు అందుకుంటావు, నువ్వేమీ సమాధానం రాకపోతే కావ్య అందుకుంటుంది. ఇంతకాలం అలాగే కదా గడిపేశారు. మరి మీ ఆఫీస్లో శాలరీలన్నీ కరెక్ట్గా వస్తున్నాయా, అందరికీ కరెక్ట్గా అందుతున్నాయా అని చెప్పి అడగగానే, అదేంటత్తా అలా అన్నావు? మన కంపెనీ ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా శాలరీలు ఆపదు. కంపెనీ ధ్యేయమే అందరినీ పెంచి పోషించాలని. ఇలా కంపెనీ గురించి నువ్వెందుకు అడుగుతున్నావు అని చెప్పి రాజ్ తడబడుతూ చెప్పగానే, సరే రాజ్, ఏమీ లేకపోతే పర్వాలేదు, కానీ ఘోరంగా కావ్య నగలు కూడా తాకట్టు పెట్టినంత ఇదిగా ఇంట్లో ఇలాగ కంపెనీలో ఏ విషయాలు జరుగుతున్నాయో చెప్పకుండా ఇప్పటికిప్పుడే నగలను విడిపించి మరీ కావ్య మెడలో వేశావు. ఏంటి నగలు లేవు అంటే కారులో ఉన్నాయని కాకరకాయ అని చెప్పి సమాధానం చెప్పావు. ఏంటి, ఏం జరుగుతుంది అని మొత్తానికి ఒకటి తర్వాత ఒకటి ప్రతి ఒక్కటి కూడా అందరి ముందు రాజ్ని కావ్యని నిలదీస్తుంది రుద్రాని. అది అని చెప్పి రాజ్ ఇక ఏం అనలేదో చెప్పలేకపోతూ ఉంటే ఇక వెంటనే కావ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా కంపెనీ గురించి ఆలోచించడానికి మేమున్నాము, కంపెనీలో ఎలాంటి ఒడిదుడుకులున్నా మేము చూసుకుంటాము, మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు? నగలంటారా? అవును, తాకట్టు పెట్టిన తర్వాత ఇడిపించుకున్నాం, ఇందులో తప్పే ఉంది అనగానే, అమ్మయ్య, ఇప్పటికి ఒప్పుకున్నారు. నిజానికి మీ ఇద్దరు ఏదో చేస్తున్నారు, లేకపోతే ఎందుకు నోరిప్పి నిజం చెప్పరు? చూడదినా, మీ గారాల కోడలు నగలు తాకట్టు పెట్టచ్చంట, ఇడిపించుకొని వేసుకున్నారంట, దేనికోసం అనేది చెప్పారంట. ఇక రాజంటే ఇక ఆఫీస్లో కంపెనీలో ఏ రకంగా చేస్తున్నాడో ఎవరికి తెలియదు కదూ. సరే అయితే మీ అందరికంటే ముందే ఇక మేము కళ్ళతో కట్టినట్టుగా ప్రూవ్ చేస్తాను అని చెప్పి రాహుల్ ఆ మనిషిని రమ్మని రానగానే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి లోపలికి వస్తాడు. ఇక ఆ వ్యక్తిని అందరి ముందు నుంచోపెట్టి, నీకు కంపెనీ నుంచి శాలరీ ఎప్పటి నుంచి రావట్లేదు అనగానే, అది అని చెప్పి కావ్యరాజ్ వంక చూస్తూ, కరెక్ట్గా 1.5 నెలల నుంచి ఆపేశారు మేడం. ఏమనంటే మొత్తం 3 నెలలకు కలిపి ఒకేసారి ఇస్తానన్నారు. రాజ్ సార్ వాళ్ళు ఎప్పటి నుంచో కంపెనీని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, అందుకే మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అక్కడ వర్క్ చేస్తున్నాం, కానీ శాలరీ మాత్రం ఎందుకు ఆప్ చేశారు ఏంటన్నది మాకు తెలీదు అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న అపర్ణ, సుభాష్, ప్రకాశం, ధాన్యలక్ష్మి అందరూ అవాక్ అయిపోతారు. ఇక ఆ వ్యక్తిని పంపించేస్తుంది రుద్రాని. సరే ఇప్పుడు చెప్పు రాజ్, నువ్వు కంపెనీ ధ్యేయమే అందరికీ శాలరీలు ఇవ్వడం అన్నావు కదా,
మరి శాలరీలు ఎందుకు ఆపేశావు? మీ భార్య మెడలో ఉన్న నగలు తాకట్టు పెట్టి ఆ నగలు ఉన్న 5 లక్షల అమౌంట్ హాస్పిటల్కి ఎలా కట్టావు? అసలు జీరో బ్యాలెన్స్తో కంపెనీని ముందుకు నడపడం ఏంటి? అంటే మీరిద్దరూ కలిసి ఏదో పెద్ద ప్లానే వేసుంటారు. డబ్బులన్నీ ఏమైపోయాయి? కంపెనీకి సంబంధించిన కొన్ని విలువలు లెక్కలు ఉన్నాయి. అవన్నీ కూడా మర్చిపోయి శాలరీలు ఆపేసి రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఇంట్లో వాళ్ళందరి ముందు చెడ్డగా మారిపోతున్నారు కదా. జరిగింది ఏంటో చెప్పండి అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తుంది దాన్ని అపర్ణ. అపర్ణ మాటలకి కావ్య అది అత్తయ్య గారు అనగానే, కావ్య నువ్వు మాట్లాడద్దు. ఒరే రాజ్, నువ్వు చెప్పరా కంపెనీ విషయంలో ఏ రోజు ఏం జరిగిందో నాకు చెప్పు. ఇంత ఘోరంగా కంపెనీ పరిస్థితి వచ్చిందంటే ఏదో పెద్ద విషయమే తగిలింది, చెప్తావా లేదా అని చెప్పి అపర్ణ గట్టిగా నిలదీస్తుంది రాజ్ని. ఇక రాజ్ తప్పడం లేదని అప్పుడు నిజాన్ని బయట పెడతాడు. నేనేమి కావాలని సొంత ఖర్చులకో ఇంకేదన్నా ఖర్చులకో ఇలా చేయలేదు. కంపెనీ కోసం, కంపెనీ ముందుకు నడపడం కోసమే నేను కృషి చేశాను. కానీ జరగరాని విషయం జరిగింది అని చెప్పి షూరిటీ సంతకం గురించి, 100 కోట్ల విషయం గురించి, ఇక బోర్డు తిప్పేయడం గురించి అన్నీ కూడా అందరి ముందు ఇక నిజాలు చెప్తాడు రాజ్. అవన్నీ విన్నా ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మనందరం ఈ రకంగా ఇంట్లో ఉన్నందుకు కారణం కేవలం కళావతినే. కళావతి గనక ఒక ఐడియాగా మాట్లాడకపోయింటే ఎప్పుడో మనందరం బయటకు వచ్చేసేవాళ్ళం మమ్మీ. అందుకే అందరి ముందు కళావతి చెడ్డగా కనబడుతుంది. అందుకే తినే తిండి విషయంలోనూ, బయట విషయంలోనూ, కారు విషయంలోనూ, చివరాఖరికి నగల విషయంలోనూ కావ్య అందరి ముందు దోషిలాగా నిలబడిపోయింది. ఇక ఈ రోజుకి కూడా నేను చెప్పకపోతే ఇక ఎవరికి ఏమీ అర్థం కాదు. అందుకే చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఇంట్లో అంతా లెక్కలు గిక్కలు అన్నీ కూడా చాలా తక్కువగా వేసుకొని ఉన్న అప్పుని క్లియర్ చేసుకోవాలి. అవసరమైతే ఇంట్లో అందరి నగలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇల్లు మాత్రం, ఇంట్లో నుంచి మీకు ఎవరికి గతం హాని మాత్రం కలగకూడదు. ఎవరు మాత్రం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అందరం ఉమ్మడి కుటుంబంగా ఉండి ఉమ్మడిగా ఈ ఆస్తిని గెలుచుకోవాలి అని చెప్పి ఇక మొత్తానికైతే రాజ్ చెప్పడం జరుగుతుంది. ఇక వెంటనే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఇందిరాదేవి అలాగే రుద్రాణి అపర్ణ అందరూ కూడా ఎమోషనల్ అయిపోతారు రాజు మాట్లాడుతున్న మాటలకి. సుభాష్ వెంటనే, ఒరే రాజ్, ఇంత పెద్ద భారాన్ని నీ గుండెల మీద వేసుకొని నువ్వు కావ్య ఇద్దరు బాధపడుతున్నారా? ఇంట్లో అందరి ముందు తప్పు చేసిన వాళ్ళలాగా తలదించుకుంటున్నారా? నిజానికి ఏ తప్పు చేయలేదు. నువ్వు చేసిన విషయం మంచి విషయం. మమ్మల్ని అందరికీ చెప్పి మా అందరూ మనసు బాగోకూడదని నీ మీదే భారం వేసుకున్నావు. తాతయ్య గారు షూరిటీ సంతకం మీద కొన్ని విలువలు ఉన్నాయని, ఆ విలువలు మర్చిపోకూడదని ఆస్తిని మెల్లమెల్లగా మన వైపు రప్పించుకోవడానికి ఇక చక్కగా ఆలోచించారు. చిన్నవాళ్ళైనా మీ ఇద్దరు చేసిన విషయంలో నేను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇద్దరికి అప్రిషియేట్ చేస్తూ ఉంటే, చాలు బావగారు, చాలు. ఏంటి వారిద్దరు ఏదో ఘనకార్యం సాధించినట్టు అప్రిషియేట్ చేస్తున్నారా? చెయ్యండి. ఎంతైనా మీరు ఒకటి. మీ కోడలు మీ కొడుకు కాబట్టి వారు ఏది చేసినా బాగానే ఉంటుంది. అయినా నాకు తెలియక అడుగుతాను, ఉమ్మడి కుటుంబాన్ని సగభాగంగా మాకు ఉమ్మడి ఆస్తిని మాకు ఇచ్చేసి మీ ఆస్తి మీరు తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ ఎదుటి వాళ్ళ ఆస్తిని తదేకంగా ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నా ఆస్తి నాకు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి. కాదు కూడదు అంటే ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాను అని చెప్పి దానిలక్ష్మి పెద్ద గొడవ చేస్తూ ఉంటుంది. అయ్యో చిన్నత్తయ్య, మీరు అనుకున్నట్టు ఈ ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఎవరు ఏమీ లాస్పోం. ఖచ్చితంగా ఆస్తి మన చేతుల్లోకి వస్తుంది. బ్యాంకులో తాకట్టు పెట్టినంత మాత్రాన మీకు ఇక ఎటువంటి భయము లేదు అని చెప్పి కావ్య అంటుంటే, చాలే ఊరుకో. నువ్వు నీ తల మీద ఆస్తి వచ్చేసరికి నువ్వెంత పొగరుగా తయారయ్యావు. చివరాఖరికి మీ అక్కని ఏ రకంగా చూసావో ఎవరు చూడలేదనుకుంటున్నావా అనగానే ఇక వెంటనే స్వప్న, ఏంటి ఏం మాట్లాడుతున్నారు? మొన్నటి వరకు మా చెల్లి గురించి నేను డౌట్ పడ్డాను, ఎందుక ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తుందని. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను, కావ్య నిజంగా ఆ రకంగా చేయకపోతే ఈరోజు నిలవ నీడ లేకుండా ఉండేవాళ్ళం. కనీసం అది కూడా మీకు అర్థం కావట్లేదా? మా చెల్లి కావ్య ఎప్పుడూ అందరి మంచి కోసమే కోరుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. కావ్య,
నువ్వు నిజంగా గ్రేటే అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న. ఈ లోపల రుద్రాని ఇక దానిలక్ష్మి వంక చూస్తూ, ఏంటి మీరందరూ కూడా ఒకటే, నేను అలాగే దానిలక్ష్మి వేరా? మీరు అనుకున్నట్టు మీరు చేస్తే మేము అనుకున్నట్టు మేం చేయలేమా? దానిలక్ష్మి మనం రేపే ఇక కోర్టుకు వెళ్ళి వీళ్ళు ఏమేమి రకంగా ఏ రకంగా చేస్తున్నారో ఉమ్మడి ఆస్తిని మనకొక్క ముక్క కూడా చెప్పకుండా వీళ్ళు అప్పులు ఎలా కడతారో మనం కూడా వెళ్ళి తేల్చుకుందాం అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఇందిరాదేవికి ఫోన్ వస్తూ ఉంటుంది. ఎవరా ఫోన్ అని చెప్పి ఇక అక్కడే ఉన్న రాజ్ లిఫ్ట్ చేస్తాడు. ఒక్కసారిగా ఆనందంతో, నానమ్మ తాతయ్యకి మెలకు వచ్చిందంట, నీ పేరు కలవరిస్తున్నారంట నానమ్మ అని చెప్పి అనగానే, బావకు మెలకు వచ్చిందా అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా హాస్పిటల్కి బయలుదేరుతారు. అందరూ హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళగానే కళ్యాణ్ ఆనంద బాష్పాలతో, తాతయ్య నేను నా పాట మిమ్మల్ని ఈ రకంగా మెలకు తెప్పిస్తుందని ఊహించలేదు అనగానే, ఒరే మనవడా, నేను కోమలో ఉన్నప్పటి నుంచి నువ్వు నా దగ్గరే ఉండిపోయావు. నీ పాటల్ని నీ మాటల్ని నాకు అన్ని చెవులోకి వినపడుతూనే ఉన్నాయి. నువ్వు ఎక్కడున్నా పై ఎత్తుకే ఎదుగుతావు. నీ పాటలో అంత డెప్త్ ఉంది అని చెప్పి సీతారామయ్య అంటూ ఉంటాడు. ఎంతలోనే కుటుంబం అందరినీ చూస్తారు. ఇక బావా అని చెప్పి కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకొని 2 చేతులు పట్టుకొని బోరును ఏడుస్తుంది. చిట్టి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను వచ్చేసాను కదా, నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళను నేను విడిచి అని చెప్పి అంటూ ఉంటే, కావ్యరాజ్ని చూసి ఇద్దరు ఒకటిగా పక్కపక్కన ఉండడం చూసి సీతారామయ్య చాలా సంతోషపడతారు. తాతయ్య గారు అని చెప్పి అందరూ కూడా సీతారామయ్యకి చుట్టుముట్టుకుంటారు. ఇక డాక్టర్ గారు వచ్చి, మీ అందరూ బయటికి వెళ్ళండి, ఆయన నార్మల్ పరిస్థితికి వచ్చారు, కానీ కొన్ని రోజుల వరకు రూమ్లోనే ఉండాలి, బయట గాలికి వెళ్ళకూడదు, ఆయన ఒక గాజు బొమ్మలాగా ఆయనకి కాపాడుకుంటూ రావాలి, ఆయన త్వరగానే కోమాలోంచి బయటపడ్డారు అని చెప్పి డాక్టర్ అయితే డిశ్చార్జ్ అయితే ఇంటికి రాస్తారు సీతారామయ్యని. ఇక సీతారామయ్యని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు దుగ్గిరాల కుటుంబం. ఇక మొత్తానికైతే ఇంటికి వచ్చిన సీతారామయ్య ఎంతో కొంత సంతోషంగానే ఉంటాడు. ఎందుకంటే కుటుంబంలో కలహాలు ఏమీ లేవని, అందరూ కలిసి ఉన్నారని తెలుసుకుంటాడు. ముఖ్యంగా రాజ్, కావ్య ఇద్దరూ కలిసి ఉన్నందుకు సీతారామయ్య చాలా సంతోషపడతాడు. ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ సంతోషంగా ఉండడం చూసిన రుద్రాని ఇక మన విషయం వెనక పడేసుకుంటారు అని చెప్పి దానిలక్ష్మి దగ్గరికి వెళ్ళి, దానిలక్ష్మి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? కోర్టుకు అన్నావు, కేసు అన్నావు, ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మన ఆస్తి మొత్తం కూడా కావ్య ఇక నందగోపాల్ అనే వ్యక్తికి రాసి ఇచ్చేస్తుంది. పద అనగానే, ఈ మధ్యకాలమే మావయ్య గారు కోమాకి వెళ్ళారు, మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇప్పుడు నేను గొడవ చేసి కోర్టుకు వెళ్తే అనవసరంగా మావయ్య గారికి ప్రాణాల మీదకే వస్తుంది రుద్రాని అనగానే, నువ్వు ఎంత తెలుగు తక్కువ దానివి, నీ తెలివితేటలు ఇలా ఉండబట్టే ఆ రకంగా వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇక అపర్ణ వదిన, సుభాష్ అన్నయ్య వీళ్ళిద్దరూ కలిసి చాలా స్వార్థంగా కావ్య పేరు మీద తాతయ్య గారితో ఆస్తి రాయించుకున్నారు. ఆ ఆస్తిని హ్యాపీగా వాళ్ళు అనుభవించే విధిగా వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటున్నారు. ఇప్పుడేమో అప్పులని చెప్పి ఇక అందరి ముందు ఏదో మంచి చేస్తున్న వాళ్ళలాగా బిల్డప్ ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ సంతకానికి అంత విలువ ఇవ్వవసరం లేదు, డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, మాకు సంబంధం లేదు అంటే సరిపోయేది కదా. కానీ అలా చేయలేదు. లోకం దృష్టిలో కావ్య, రాజ్ చాలా మంచి వాళ్ళు, ఆస్తి అడిగినా మనము చెడ్డవాళ్ళం, అందుకే మనం ఎక్కడ కూడా తగ్గకుండా కోర్టుకు వెళ్ళాల్సింది దానిలక్ష్మి అని చెప్పి రుద్రాణిని బాగా రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక దానిలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది రుద్రాణి. ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఆ నందగోపాల్ ఎక్కడున్నాడా ఏంటానని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా కావ్య, తాతయ్య గారు పాలు తీసుకోండి అనగానే పాలు తీసుకొని, అమ్మ కావ్య, ఇంత బరువు బాధ్యత నువ్వు మోస్తావని ఆశతోనే నీ చేతిలో పెట్టాను, ఈరోజు ఈ ఇల్లు మొత్తం సంతోషంగా ఉంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇందిరాదేవి, లేదు బావా, నిజానికి నువ్వు కోమాలో ఉన్నాక చాలా పనులు జరిగాయి, నిజానికి నువ్వు పెట్టిన సంతకం ఈరోజు మన 100 కోట్ల ఆస్తికి ముడిపడి ఉంది బావా, ఆ విషయంలోనే పిల్లలందరూ కూడా చాలా తర్జన పడుతున్నారు అనగానే, ఏం మాట్లాడుతున్నావు చిట్టి, నేను సంతకం పెట్టడం ఏంటి, అది కూడా 100 కోట్ల రూపాయలుగా అనగానే, నువ్వు సంతకం పెట్టావని కావ్య, రాజ్ వాళ్ళ దగ్గర ఇక మీ సంతకాన్ని చూపించారంట. ఇక నెల 20 కోట్లు ఇవ్వడానికి పాపం పిల్లలు ఒప్పుకున్నారంట. కానీ చివరాఖరికి దానిలక్ష్మి, రుద్రాని పోరు పడలేకపోతున్నాం అని చెప్పి అనగానే, అయ్యో చిట్టి, ఏం మాట్లాడుతున్నావు,
100 కోట్లకు సంబంధించిన షూరిటీ నేనెందుకు పెడతాను? నేను 10 కోట్ల షూరిటీ పెట్టాను. అది అప్పుడే అయిపోయింది. ఇదేదో కొత్త విషయంలా అనిపిస్తుంది. ఒకసారి రాజుని పిలువు అని చెప్పి రాజుని పిలిపించి, ఇక 100 కోట్లకు సంబంధించిన సంతకం నేను పెట్టలేదురా, అది కావాలని ఏదో నాటకం చేస్తున్నట్టున్నారు. నిజానికి ఒక్క నిమిషం చిట్టి బీరువాలో ఉన్న ఫైల్ని తీసుకురానగానే ఫైల్ తీసుకొస్తుంది ఇందిరాదేవి. అప్పుడు ఆ బాండ్ పేపర్ మీద షూరిటీగా 100 కోట్ల రూపాయలకి బదులు 10 కోట్లు కనబడేసరికి రాజ్ షాక్ అయిపోతాడు. ఇక ఆ పేపర్ని తీసుకొని కావ్యరాజ్ ఇక ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం పట్టుకోవాలి, కావాలని మనల్ని రోడ్డు మీదకి తీసుకురావాలని, ఇది ఎవరో బలంగా చేసిన కుట్ర అని చెప్పి కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా అనుకుంటారు. అప్పుడు అసలైన విషయం బయటపడుతుంది. ఇక కావ్య అయితే, ఏమండి మీకు విషయం చెప్పలేదు కదా, సెక్యూరిటీ గార్డుగా మన ఆఫీస్లో ఉంటూనే అనామిక వాడిని గ్రిప్పులో పెట్టుకొని మనల్ని అందరి ముందు అవమానం చేయాలని, దెబ్బతీయాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుందని వాడిని తీయించేశాను. నాకెందుకో అనామిక మీద అనుమానంగా ఉంది అనగానే, అనామికనా? చచ్చా, అనామిక ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది అనగానే, ఎందుకు చేయకూడదు, కిరీటాన్ని ఆర్టిఫిషియల్ కిరీటాన్ని తీసుకొని ఆఫీస్లో పెట్టుకొని మన మన మేలిమి బంగారంతో తయారు చేసిన కిరీటాన్ని కొట్టేద్దాం అనుకున్న అనామిక తక్కువదేమీ కాదు, మీరు ఒక కన్నేసి ఉంచాలి అనగానే, ఇక వెంటనే రాజ్ అవునా, సరే అయితే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్ళాలో అక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి ఇక ముందు బ్యాంకుకి వెళ్తారు రాజ్ కావ్య. బ్యాంకుకి వెళ్ళగానే మేనేజర్లు డబ్బు తీసుకొచ్చారా అనగానే, డబ్బు తీసుకురావడం ఏంటి, డబ్బు మీరే ఇవ్వాలి కదా అని చెప్పి రాజ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారు, 100 కోట్లకు సంబంధించి ఒక్క పేమెంటే మీరు కట్టారు, 100 కోట్ల రూపాయలు ఇక ఇవ్వకుండా మేం కట్టడం ఏంటి అనగానే ఒక్క చంప చెల్లు అనిపిస్తాడు రాజ్. ఏయ్, మమ్మల్ని వచ్చి కొడతారేంటి, మీ ఆస్తుల్ని మిమ్మల్ని రోడ్డు మీదకి గెంటేస్తాం అని చెప్పి అంటూ ఉంటే, ఇక వెంటనే ఇక షర్టు వదిలించుకొని పరుగు పెట్టబోతూ ఉంటే కావ్య అక్కడ ఉన్న పెద్ద కర్రని ఇసిరిపడేస్తుంది. ఒక్కసారిగా కింద పడిపోతాడు బ్యాంక్ మేనేజర్. ఇద్దరిని పట్టుకొని, ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు, 100 కోట్ల రూపాయలు మేం కట్టాలని చెప్పి వచ్చారు కదా, ఇప్పుడేంటి మాట మారుస్తున్నారు, మరి 100 కోట్లకి సరిపడా డబ్బు గుంజాలని చూశారు కదా, మరి ఇదేంటి అని చెప్పి ఇక 100 కోట్లు కాస్త 10 కోట్లు కనబడే బాండ్ని చూపిస్తాడు రాజ్. బ్యాంకు వాళ్ళంతా గల్లంతైపోతూ ఉంటుంది. ఇక బ్యాంకులో మీ ఇద్దరు వర్క్ చేస్తూ కావాలని మాలాంటి వాళ్ళని మోసం చేయాలని చూస్తారా, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ని ఎక్కించకుండా వదలను అని చెప్పి రాజు అంటూ ఉంటే, మమ్మల్ని వదిలేయండి బాబు, మేమేదో కమిషనర్ గురించి ఆలోచించి ఏదో చిన్న విషయంలో ఇక 10ని కాస్త 100గా చూపించాం, అసలైన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి అనగానే, ఇక వెంటనే కావ్య, ఎవరు మర్యాదగా చెప్పండి, మీరు చేసిన పనులకి మీకు వదిలేస్తాం, కానీ మీ వెనకాల ముందుండి నడిపించిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడున్నారు ఎవరు అని చెప్తే మీకు శిక్ష తగ్గుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే నోరు విప్పి బ్యాంక్ మేనేజర్ అయితే ఇక అనామిక పేరు చెప్తాడు. అనామిక ఇక అలాగే నందగోపాల్ కలిసి వీళ్ళిద్దరూ కలిసి మాకు కొంత డబ్బు ఆశ చూపించి ఇక 100 కోట్ల రూపాయలని 10 కోట్ల రూపాయలని 100 కోట్లుగా చూపించమన్నారు. మేము చూపించాము. నిజానికి వాళ్ళు ఇక మీ మీద కక్ష కట్టినట్టున్నారు, మీ కుటుంబం మీద వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉన్నట్టుంది, అందుకే ఈ నాటకం ఆడారు, కావాలంటే వాళ్ళని ఏదైనా చేసుకోండి, మమ్మల్ని వదిలేయండి అని చెప్పారు. కానీ నేను చెప్పాను కదండి, ఖచ్చితంగా అనామిక పనేనని, దానికి మన కుటుంబం మీద చాలా పగ అని చెప్పి ఇక స్వప్న ఇక కావ్య రాజుతో అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఉన్న పలంగా ఆ నందగోపాల్ గారు ఎక్కడున్నా పట్టుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా పట్టుకునేది ఏంటండి, వాడు దొరికిపోయినట్టే అనగానే, ఎక్కడ కళావతి అనగానే, వాడిని ఎతకాల్సిన అవసరమే లేదు, ఖచ్చితంగా అనామిక దగ్గరే ఉంటాడు, అనామికని అరెస్ట్ చేస్తే మొత్తం బయటకు వస్తుంది అని చెప్పి ఇక పోలీస్ బలగం తీసుకొని అనామిక ఆఫీస్ మీదకి ఇక కావ్యరాజు వెళ్తారు. కావ్య ఇక అడుగు పెట్టగానే అనామిక ఆల్రెడీ సామంత్తో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నందగోపాల్ గారిని ఈ ఊరు నుంచి వేరే ఊరు పంపించేయాలి, అవసరమైతే ఫారెన్ పంపించేస్తే మనకి వాడికి ఏ సంబంధం ఉండదు, డబ్బు ఇక మనం దాచిపెట్టేసుకోవచ్చు, ఈ విషయం ఎవరికీ తెలీదు, ఇక ఖచ్చితంగా పేమెంట్ కడుతూ
20 కోట్ల రూపాయలు ప్రతిసారి కడుతూ ఉంటుంది. ఏదో ఒకరోజు ఆ పేమెంట్ని దొంగిలించి కావ్య వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావాలనే నా ధ్యేయం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అనామిక చాలా గట్టిగా ప్లాన్ చేసావు కానీ పాపం నీ ప్లాన్ మాకు తెలిసిపోయింది అని చెప్పి కావ్య గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అనామిక వెనక్కి తిరిగి చూడగానే పోలీసు బలగంతో కావ్య రాజ్ ఇక అందరూ చుట్టుముట్టేస్తారు. సామంత్ ఒక్కసారిగా అనామిక ఈ విషయంలో నేనేమి చేయలేను, నేను పరిగిపట్టి పారిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోబోతుంటే ఒక్కసారిగా పోలీసు బలగం వచ్చి ఇక పట్టుకుంటారు. నందగోపాల్ మీ దగ్గరే ఉన్నాడని మాకు బాగా తెలుసు, నందగోపాల్ ఎక్కడా అని చెప్పి పోలీసులు అనగానే ఇక లోపల కంపెనీలో ఆఫీస్లోనే అనామిక ఆఫీస్లోనే ఇక గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్లో ఉంటాడు నందగోపాల్. వాడిని ఈడ్చుకొని వచ్చి పోలీసులు ఇక 4 దెబ్బలు కొట్టేసరికి నిజం బయట పెడతాడు. డబ్బంతా ఈ అనామిక దగ్గరే ఉంది, అనామిక నన్ను ఫారెన్ పంపిస్తానంది, నాకు డబ్బాస్ చూపించింది, దుగ్గరాల కుటుంబాన్ని రోడ్డు మీదకి రాగాలంటే ఇదొక్కటే పని అని చెప్పి నాతో ఈ రకంగా బోర్డు తిప్పిచ్చేసింది అని చెప్పి నిజాలు బయటకు చెప్తాడు. ఇక సామంత్ని అనామికని నందగోపాల్ని ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. బ్యాంక్ ఆఫీసర్లను కూడా అరెస్ట్ చేస్తారు. డబ్బు మొత్తం కూడా ఇక రాజు అయితే తీసుకుంటాడు. ఇక ప్రజలకి అందరికీ కూడా ఎవరెవరికైతే డబ్బు ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా బ్యాంకు నుంచి అందరికీ డబ్బులు అందేలాగా చూస్తాడు రాజ్ కావ్య. ఇదంతా కూడా దుగ్గిరాల కుటుంబానికి తెలిసిపోతుంది. విషయం తెలుసుకున్న కుటుంబం ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఆ అనామిక మన కుటుంబం మీద ఇంత కుట్ర చేసిందా, ఆ నందగోపాల్ని అడ్డం పెట్టుకొని మన కుటుంబం రోడ్డు మీదకి వెళ్ళేలాగా చేసిందా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక ఇంటికి వచ్చిన కావ్య ఇంటి పేపర్లన్నీ పట్టుకొని ఇక తాతయ్య గారి దగ్గరికి వస్తుంది. అందరూ కూడా అమ్మ కావ్య, ఈరోజు నువ్వు లేకపోయింటే ఈరోజు నడి రోడ్డు మీద అందరం ఉండేవాళ్ళం అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే ఇక కావ్య అయితే తాతయ్య గారు మీరు నాకు చాలా పెద్ద బాధ్యతనే ఇచ్చారు, ఈ బరువుని నేను మోయలేను తాతయ్య గారు, మీ చేతుల్లోనే పెట్టేస్తున్నాను, ఇక నుంచి ఈ ఆస్తి మీది, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, ప్రతి ఒక్కటి మీరే చూసుకోవాలి అత్తయ్య గారు, ఇంటి ఖర్చులన్నీ కూడా మీరే చూసుకోవాలి, నాకు ఈ బాధ్యత నుంచి విముక్తి చెయ్యండి అని చెప్పి కావ్య అడుగుతుంది. ఇక ఇందిరాదేవి ఆ మాటలకి ఇక నవ్వుకుంటుంది. ఇక ఇంటి పేపర్లు అన్నీ కూడా ఆస్తి పేపర్లు పత్రాలన్నీ కూడా తాతయ్య గారి దగ్గర నుంచి కావాలని ఇక ఇందిరాదేవి తీసుకొని ఈ పేపర్లన్నీ కూడా ఇక లోపల పెట్టి అపర్ణ అని చెప్పి అనగానే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఇక లోపలికి వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కనకం ఇక లోపలికి వస్తూ ఉంటే అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు మాట్లాడుకుంటారు. అపర్ణ అంటూ ఉంటుంది, అత్తయ్య గారు ఇక రుద్రాణిని అలాగే ధాన్యలక్ష్మిని కోర్టుకు వెళ్ళి అనవసరంగా ఇంటి పరువు తీయడం కంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకి రాసిస్తే చాలా మంచిదని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే ధాన్యలక్ష్మి అపర్ణ అలా మాట్లాడుతున్న విషయాన్ని వింటూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నావు అపర్ణ, ఈ ఇంటి ఆస్తిని ఎప్పుడూ భాగాలు చేసి పెట్టాము, కళ్యాణ్కి ఎప్పుడూ ఆస్తి విడిగా రాసి పెట్టాము, దానికి సంబంధించిన ఆస్తి పేపర్లు ధాన్యలక్ష్మికి తెలియట్లేదు, కానీ నీకు తెలీదా ఈ ఇంట్లో ఎవరికైనా ఆస్తి సమానమైన హక్కే ఉంటుంది, రాజ్కి కళ్యాణ్కి ఈ ఆస్తికి వారసులు, వాళ్ళని అన్యాయం చేస్తామా, కానీ మీ మావయ్య గారు ఇంట్లోనే ఉంటూ అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆయన అనుకుంటున్నారు, ముఖ్యంగా కళ్యాణ్తో మాట్లాడి ఇంట్లోనే ఉండమని ఈరోజు కళ్యాణ్ని ఇక్కడే ఉంచేయాలనుకుంటున్నాము, కళ్యాణ్ ఇంట్లో ఉంటే చాలు, ధాన్యలక్ష్మి మనసు ప్రశాంతంగా మారిద్ది, కళ్యాణ్ పేరు మీద ఉన్న ఆస్తిని చూసి ఇక ధాన్యలక్ష్మి చాలా సంతోషపడుతుంది అని చెప్పి అనుకోగానే ఇక మనసులో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి కొంచెం కొంచెంగా మారిపోతూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా రుద్రాణి వచ్చి ఏంటి ఆస్తి గురించి అందరూ సైలెంట్ అయిపోయారు, ఇంట్లో ఎవరు ఆస్తి గురించి గొడవలు పెట్టట్లేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఈ లోపల కళ్యాణ్ని ఇంట్లో ఉండమని అందరూ అడుగుతూ ఉంటారు. ఇక మొత్తానికి తట్టుకోలేదు రుద్రాణి, ఏంటి ఈ కళ్యాణ్ గారిని ఇంటికి పిలుస్తున్నారా, ఈ కళ్యాణ్ ఇంటికి వస్తే ఇక రాజ్ కళ్యాణే ఇంటికి వారసులు, అప్పుడు గనక నా కొడుకు ఏ రకంగా ఎండి అవుతాడు, ఏ రకంగా ఆస్తి వస్తుంది, ఈ ధాన్యలక్ష్మి కూడా నా మాట వినే పరిస్థితుల్లో లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంది రుద్రాణి. ఇక ఒక్కసారిగా ఇక రాహుల్ దగ్గరకు వచ్చి ఒరే రాహుల్, ఈరోజు కళ్యాణ్ ఇక్కడే ఉండిపోవడానికి బట్టలు అవి తెచ్చుకోవడానికి వెళ్తాడు, ఖచ్చితంగా కళ్యాణ్ వెళ్ళిన వాడు ఇంటికి రాకూడదు,
కళ్యాణ్ని యాక్సిడెంట్ చేయించాలి, కళ్యాణ్ చచ్చిపోవాలి. అప్పుడే ఈ ఇంట్లో ఇక రుద్రాని ఏంటో తెలుస్తుంది. ధాన్యలక్ష్మి విడిపోతుంది. ఇక రాజ్, కావ్య పిచ్చి వాళ్ళైపోతారు. ఈ ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా కూడా ఇక రుద్రాని మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా స్వప్న వినేస్తుంది. ఇక వెంటనే ధాన్యలక్ష్మిని పిలిపించి రుద్రాని ఏ విధంగా మాట్లాడుతుందో మొత్తం కూడా ఇక కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తుంది. అంతే, ధాన్యలక్ష్మి చాలా బాధపడుతుంది. ఇలాంటి రాక్షసితో ఇంతకాలం స్నేహం చేసి ఇంట్లో అందరినీ చెడ్డగా చేసుకున్నారు. కానీ ఈ రాక్షసి మనసులో ఇంత ఘోరంగా నా కొడుకు మీద కుట్ర ఉందా అని చెప్పి అందరి ముందు చెంప పగల కొట్టి ఇంట్లో నుంచి ఇక గెంటెమిచ్చేస్తుంది ధాన్యలక్ష్మి రుద్రాని ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అనామిక వాళ్ళు ఇక జైల్లో ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్ ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక మంచి లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.